హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేసే విధంగా ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 4th డిసెంబర్ వరకు ఛాన్స్ ఇచ్చారు. 35 years లోపు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ 4th డిసెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, ఎటువంటి రాత పరీక్ష అనేది ఏమీ లేదు. మీరు అప్లై చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్లోనే ఫస్ట్ పాయింటే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది, అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి ఏదైతే 01 నుంచి 11 వరకు ఉన్నటువంటి పోస్ట్ కోడ్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా మినిమం 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. మిగతా అన్నింటికి కూడా 18 నుంచి 35 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. SC ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎవ్రీ మంత్ కూడా ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ sac.gov.in. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. మీరు కంప్లీట్గా ఆ యొక్క ప్రాసెస్ చూసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలనేది ఆ యొక్క ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ చూసేసి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. అయితే ఒక ఇస్రో డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు దాదాపుగా 1 year పాటు కూడా ఇస్రోకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 12,300 రూపీస్, డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 10,900. అలాగే ఇక్కడ ఎవరైతే ఐటీఐ చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళకేమో కొన్ని పోస్టులకి 10,560, మరికొన్ని పోస్టులకేమో 11,000 వరకు కూడా ఆ యొక్క అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి బీఈ కానీ, బీటెక్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. మినిమం 60% మార్కులతో ఇక బీఆర్ బీటెక్ పాస్ అయితే సరిపోతుంది. ఏ విభాగాల్లో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్
ఈ యొక్క విభాగాలకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉండాలి. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ అంటే నార్మల్గా డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసిన వాళ్ళకి, అలాగే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, లైబ్రరీ సైన్స్ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళకి, అలాగే బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సో ఈ యొక్క విభాగాల్లో డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా డిప్లొమా వాళ్ళకి కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 12 నుంచి 16 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసి 10th క్లాస్తో పాటు ఎవరైతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కానీ, ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కానీ ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపా ట్రేడ్, అలాగే కార్పెంటర్, వుడ్ వర్క్ టెక్నీషియన్, జనరల్, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ల్యాబ్ అటెండెంట్ కెమికల్ ప్లాంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ అండ్ రేడియో టీవీ, ఎలక్ట్రీషియన్ ఈ యొక్క విభాగాలకు సంబంధించి ఇక్కడ నేను చెప్పినటువంటి విభాగాలకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆన్లైన్లోనే ఏ విధంగా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ అనేది చెప్తాను. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫీజు అయితే లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ పోస్ట్ల వారిగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మొత్తం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని చెప్పేసి బటన్స్ కనిపిస్తాయి. రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. అయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో అది ఆధార్ నెంబర్తో లింక్ అయినటువంటి నెంబర్ ఇస్తే బాగుంటుంది. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి సో నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే బ్యాక్ వచ్చేసేసండి. సో బ్యాక్ వచ్చేసేసి మీరు ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఏంటి అంటే సో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలన్నమాట. సో మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేస్తే ఫైనల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సో ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇస్రో సంస్థ నుంచి అప్రెంటిస్షిప్కి సంబంధించి ఆపర్చునిటీ వచ్చింది. చాలా రేర్గా ఈ సంస్థ నుంచి వస్తుంది. ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ వచ్చింది. మీకు అప్రెంటిస్షిప్ అయినా కూడా సో మీకు ఫర్దర్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇస్రో నుంచి మనకి పర్మనెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఇంకా ఇతర జాబ్స్ పడినప్పుడు కానీ ఇతర సంస్థల్లో కూడా మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సో మీకు ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.